ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాళ్లను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించాను. హల్లెలూయా. ఆ మాట చూసారా? అంటే పైన పరలోకంలో కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న నేలలోనే కానీ ఏ నామమునకు కూడా అంత శక్తి లేదు. ఉన్న ఏకైక నామము అది యేసు నామం మాత్రమే. యేసుక్రీస్తు నామం అండి చాలా శక్తి కలిగిన నామం అండి. అందుకనే ఎందుకు అంత శక్తి ఆ నామమునకు వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు అనే పేరు అంత బలమైన పేరు అంటే, ఆనాడు గాబ్రియల్ దేవదూత మరియమ్మ గర్భంలో ప్రభు పుట్టకముందే చెప్పిన మాట ఏంటంటే, నీ గర్భంలో ఉన్నది సామాన్యుడు కాదమ్మా, ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు, ప్రతి వ్యక్తిని పాపం నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని ఆనాడు ఆ దేవదూతల ద్వారా తండ్రి అయిన దేవుడు ఎప్పుడో ప్రకటన చేశాడు. ఈవేళ మీకు నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు అనే పేరు కానీ, ఆ నామములో ఉన్న శక్తి కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తము కానీ భూమి మీద చాలా పవర్ఫుల్ అయినదండి, చాలా శక్తి కలిగినది. ఆ పేరైనా, ఆ పవర్ఫుల్ వర్డ్ అయినా దయ్యములు వణకవలసిందే, దురాత్మలు పారిపోవలసిందే, చీకటి శక్తులు పారిపోవలసిందే, చేతబడి శక్తులు విరిగిపోవలసిందే, ఎలాంటి రోగులైనా సరే యేసు నామంలో తిరిగి లేవవలసిందే. ఆ నామాన్ని దేవుడు అంత హెచ్చించాడు. ఇంకా నోటిలో కూడా యేసుక్రీస్తు అనే ఉచ్చారణ, మోకాళ్ళు కూడా యేసుక్రీస్తు ముందు వంగడం, చేతులు కూడా యేసుక్రీస్తు సన్నిధిలో ఎత్తబడ్డం, ఇవన్నీ కూడా ఆయన ఎగ్జాల్ట్ చేశాడు. అంతే, ఇంకంతలాగా హెచ్చించేశాడు. ఈవేళ మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు ప్రభు నామాన్ని గణపరచడం నేర్చుకోవాలి. అందుకని వాక్యం క్లియర్గా చెప్పింది కదా, నన్ను గణపరచువారని నేను గణపరుస్తానని దేవుడు చెప్పాడు కదా. కొంతమంది మందిరాలకు వెళ్తారు కానీ మోకరించరు. యేసుప్రభు మీద ప్రేమ ఉండదు కానీ ఉద్యోగాలు కావాలి. యేసుప్రభు మీద ప్రేమ ఉండదు కానీ పెళ్ళిళ్ళు అయిపోవాలి. యేసుప్రభు మీద ప్రేమ ఉండదు, గర్భఫలాలు కావాలి. యేసుప్రభు మీద ప్రేమ ఉండదు, ఏ కార్యాలైనా జరిగిపోవాలి. ఎలా కుదురుతుందండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా జరుగుతుంది? మీరు మీ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడే వారి మీద దేవుని దృష్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడే వారి మీద దేవుని దృష్టి. నేను నిన్న వాక్యంలో చదివాను, ఆయన సన్నిధిని వణుకుడి అని నేను చదివాను. నన్ను కీర్తనల గ్రంథంలో ఆ మాట ఉంటుంది, ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిని ఎంతమంది వణుకుతున్నాం? ఆయన సన్నిధిని ఎంతమంది ఆ భయం కలిగి ఉంటున్నాం? ఆయన సన్నిధిని ఎంతమంది అలా బ్రతకగలుగుతున్నాం, వణుకుతున్నాం, ఫియర్తో ఉండగలుగుతున్నాం? ఈ విషయాన్ని మీరు గుర్తించాలని ప్రభు పేరట చెప్తున్నాను. దైవ సేవకుల ఇద్దరు పేతురు యోహానులు మందిరానికి వెళ్తున్నప్పుడు 3 గంటలకి 3 o'clock టైంలో మందిరానికి వెళ్ళి ప్రేయర్లో ఉందామని వెళ్తున్నప్పుడు పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి, ఇంచుమించు ఆయనకి 40 years పైన ఉంటాయి, 40 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన మందిరం బయట ఉన్నాడు. మందిరం బయట ఉండి భిక్షాటన చేసుకుంటున్నాడు. అడుగుతున్నాడు, ఏమనంటే ఏమన్నా ఇవ్వండి, ఏమన్నా సహాయం చేయండి అని. దైవ సేవకులు కదా వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఏమైనా ఇస్తాడేమోనని ఎదురు చూస్తున్నారు. వెంటనే సేవకులు ఇద్దరు చెప్పేశారు, మా తట్టు చూడు అని చెప్పేశారు. చెప్పగానే వాడేమో వాళ్ళ దగ్గర వెండి బంగారాలు ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళ వైపు నన్ను చూడమంటున్నారు, వెండి బంగారాలు ఏమైనా ఉన్నాయేమోనని వాళ్ళ వైపు ఏం చేస్తున్నాడంటే అలా చూస్తూ ఉన్నాడు. వెండిస్తారేమో, నిజమే కదండి. ఎవరన్నా ఇప్పుడు ఆ సందర్భంలో ఆ మందిరం బయట వీళ్ళకి హీలింగ్ దేవుడు, యేసుప్రభు స్వస్థపరిచే దేవుడని, అఫ్కోర్స్ ఆ ప్రాంతాలన్నీ ప్రభు తిరిగి ఉన్నారు, ప్రభు తిరిగి లేచారని, ప్రభు ఈ కార్యాలు జరిగించారని, ప్రభు ఈ మేలులు చేశారని ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది ప్రజలకి. కానీ ఆ యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచి మహిమలోనికి వెళ్ళిపోయినా ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తూ అన్ని అద్భుతాలు చేస్తున్నాడనే విషయం ఎవరికి తెలియకపోవచ్చు. ఆ సందర్భంలో ఆ టైంలో ఎవరన్నా భిక్షాటన చేసుకునే వాళ్ళు ఏదన్నా మా తట్టు చూడండి, మేము మీకు ఏదైనా సహాయం చేస్తామో అని అంటే వాళ్ళు వెండిస్తామో బంగారం ఇస్తామో
లేదా ఇంకా రాగిస్తాము, ఇంకా వస్త్రాలు ఇస్తాము, రొట్టె ముక్కలు ఇస్తామని చూస్తారు. కానీ ఇలా ఒక వ్యక్తికి స్వస్థపరుద్దాం, తిరిగి లేపుదాం, వీడు పుట్టుకతో కుంటోడు కదా, 2 కాళ్ళు వీడికి యేసు నామంలో ఇద్దాము అని అవతల వ్యక్తి ఊహించుండడు, ఆలోచించుండడు. ఆ రోజు తన కాళ్ళు వస్తాయని ఆలోచించుండడు. ఆ రోజు తనకి ఆ మేలు జరుగుతుందని ఆలోచించుండడు. ఆ రోజు దేవుడు తను లిఫ్ట్ చేస్తాడని థింక్ చేసి ఉండడు, అసలు ఆలోచించే ఉండడు అసలు. కానీ అద్భుతం ఏంటో తెలుసా బిడ్డ, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, మా తట్టు చూడాలనగానే యేసుక్రీస్తు నామంలో లే అని చెప్పారంట. లే యేసుక్రీస్తు నామం అని వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తారంట. వెంటనే వాడి చీల మండలములు పాదాలు బలం పొందుకున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఇంకేంటంటే ఆ పాదాల నిండా బలం లేదు, చచ్చుపడిపోయి, మీకు తెలుసు కదా, సన్నటి కాళ్ళు అయిపోయి ఇంకా లేవలేని పరిస్థితి. వాడు గంతులు వేసుకుంటూ, అక్కడ ఉంది ఆ మాట, అదే అపోస్తల కార్యముల్లో ఆ మాట ఉంది. వెంటనే 9వ వాక్యం, వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి, 8వ వాక్యం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను, నడుచుచు గంతులు వేయుచు మందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన విషయం. ఇవాళ మీకు అదే చెప్తున్నాను, దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు నాన్న. నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యంగా చేయగలిగిన దేవుడే నీ యేసు ప్రభు. అందుకనే ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభువుని మాత్రం మీరు విడిచిపెట్టకండి. నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. ఏ టైంలోనో ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయేమో కానీ ఆగిపోవు. హల్లెలూయా. ఆగిపోవు. ఆలస్యం అవుతుంది, కొంచెం ఆలస్యం అయితేనే కదా అని మీరు అధైర్యపడకండి, అవి మాత్రం ఆగిపోవు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి. కన్నీరు తుడుచుకో. నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నా భవిష్యత్తు ఇలా అయిపోయింది, నా జీవితంలో ఇంక ఈ కార్యం జరగదా, నా జీవితంలో ఇంక ఈ అద్భుతం జరగదా, నా జీవితంలో ఇంక ఈ మేలు జరగదా అని ఒకవేళ నువ్వు ఊహించుకుంటున్నావేమో. లేదు నాన్న, తప్పనిసరిగా దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు. దేవుడు నమ్మదగిన వాడుగా బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యంగా చేస్తావు. యేసుక్రీస్తు నామము ఒక ఉన్నతమైన నామము. ఆ నామములో దెయ్యములు, దురాత్మలు, చేతబడి శక్తులు, కుంటివారు, మోగవారు, అంగహీనులు, చనిపోయిన వారు, చాలామంది జీవితాల కార్యాలు జరుగుతూనే ఉంటాయి. యేసుక్రీస్తు నామము సజీవము కలిగిన నామము. ఆ నామం పేరట ప్రభువా, మీరెంతమంది అయితే ఈ యొక్క మాటలు వింటున్నారు వారందరినీ మీరు బలపరచండి. తగిన శక్తినిచ్చి మీరు ఆదరించి ఓదార్చమని ప్రార్థిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నమ్మకంగా ఉండండి. డైలీ వాక్యం చదవండి, వాక్యాన్ని వినండి. అనేకులకి ఈ వాగ్దానం షేర్ చేయండి. అవసరం ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్.